మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం నవరాత్రులలో వస్తుంది కనుక రాత్రికి ఈ ఆకును కాల్చండి చాలు. రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. తెల్లవారేసరికి మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. మీరు కుబేరులుగా మారిపోతారు. కాబట్టి ఆదివారం రోజు ఈ ఆకును కాల్చండి. అలా కాల్చటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి ఆదివారం రోజున ఈ ఆకును కాల్చండి. జాతకంలో సమస్యలు ఉన్నాయని బాధపడేవారు, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నవారు, తరచుగా అనారోగ్యాల బారిన పడేవారు, ఇంట్లో మనశ్శాంతి ఉండటం లేదు, ఇంట్లో గాలి ఆడనట్లు భయంగా ఉంటుంది అని బాధపడేవారు, ఇలా మీకు ఏ సమస్య ఉన్నా ఈ పరిష్కారం చేసుకోవచ్చు. ఈ పరిహారం వలన చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఆదివారం రోజున తప్పకుండా ఈ ఆకును కాల్చండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. చేసే పనుల్లో చక్కటి విజయాన్ని పొందగలుగుతారు. ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆదివారం రోజు ఏ ఆకును కాల్చాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు చావుకు ముందు యముడు ఎటువంటి సందేశాలు లేదా సంకేతాలు పంపుతాడో తెలిపే పవిత్ర కథను విందాం. పూర్వం యమునా నదీ తీరంలోని ఓ గ్రామంలో విష్ణు శర్మ అనే ఓ వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతడి ప్రతిరోజు నిష్టగా యముణ్ణి పూజించేవాడు. తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునేవాడు. మరణ భయం ఉండటంతో చావును దూరంగా ఉంచేందుకు యముడితో స్నేహంగా ఉండాలనుకునేవాడు. విష్ణు శర్మ పూజలకు మెచ్చిన యమధర్మరాజు అతన్ని స్నేహితుడిగా అంగీకరించాడు. ఒకసారి యముడు విష్ణు శర్మతో మాట్లాడుతూ, పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు, చనిపోయినవాడు తిరిగి జన్మించక తప్పదు, చావు నుంచి ఎవరూ తప్పించుకోలేరు, శాశ్వత న్యాయం అని తెలిపాడు. యముడి మాటలకు విష్ణు శర్మ స్పందిస్తూ, యమధర్మరాజా, నన్ను నీ మిత్రుడిగా అంగీకరించినందువల్ల నాకు ఓ చిన్న ఉపకారం చేయాలని కోరుతున్నా. మరణం అనేది తప్పించుకోలేనిది కదా. అయితే నేను చనిపోయే ముందే నాకు సందేశం పంపు. అలా చేయటం వల్ల నా కుటుంబానికి అవసరమైన సదుపాయాలను సమకూర్చగలుగుతాను అన్నాడు. అందుకు అంగీకరించిన యముడు, మిత్రమా, మర్చిపోకు, సందేశం అందిన వెంటనే నీవు ఏర్పాటు చేసుకోవాలి అని హెచ్చరించి అదృశ్యమయ్యాడు. ఇది జరిగి చాలా సంవత్సరాలు గడిచాయి. తన మరణానికి ముందే యముడు సందేశం పంపుతాడని విష్ణు శర్మ నమ్మకంతో ఉన్నాడు. అకాల మరణం సంభవిస్తుందనే భయం లేకపోవటంతో పూజాధికాలన్నీ కూడా మానేశాడు. కొంతకాలానికి అతడి జుట్టు రంగు మారింది. ఇప్పటి వరకు యముడి నుంచి విష్ణు శర్మకు సందేశమేది రాలేదు. దీంతో ఎంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నాడు విష్ణు శర్మ. మరికొద్ది సంవత్సరాలు గడిచాయి. విష్ణు శర్మకు ముసలితనం రావటంతో దంతాలు ఊడిపోయాయి. అయినా తన మిత్రుడి నుంచి ఎలాంటి సందేశమూ రాలేదు. కొద్ది కాలానికి అతడి చూపు మందగించింది. మరికొంతకాలం తర్వాత పక్షవాతం కారణంగా మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి. ఇప్పుడు కూడా యముడి నుంచి అతడికి ఎలాంటి సందేశం అందలేదు. దీంతో అతడు తన మిత్రుడికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు. ఒకరోజు నిద్రలో ఉండగా ఆశ్చర్యకరంగా యమదూతలు కనిపించారు. దీంతో తన చావుకు సంబంధించి యముడి నుంచి ఏదైనా లేఖ వచ్చిందేమోనని ఇల్లంతా చూశాడు. కానీ ఎక్కడా ఆ ఉత్తరం కనిపించలేదు. యముడు మాట తప్పటంతో అతడికి కోపం వచ్చింది. కానీ విధిరాత ముందు తల వంచక తప్పదు కదా. దూతలు అతన్ని యమలోకం తీసుకుని వెళ్ళి యముడు ముందు నిలబెట్టారు. అతన్ని చూడగానే యముడు చిరునవ్వుతో పలకరించాడు. దీంతో విష్ణు శర్మకు చిరెత్తుకొచ్చింది. యమా, నీవు మాట తప్పావు. మరణానికి ముందే లేఖ పంపుతానని చెప్పి పంపలేదు. ఇది నీకు న్యాయమా అని ప్రశ్నించాడు. విష్ణు శర్మ మాటలకు స్పందించిన యముడు, మిత్రమా, నీకు నేను 1 కాదు 4 లేఖలు పంపాను అని బదులిచ్చాడు. అప్పుడు విష్ణు శర్మ తనకు ఒక లేఖ కూడా రాలేదని, బహుశా అవి దారి తప్పాయేమో అన్నాడు అమాయకంగా. దీనికి స్పందించిన యమధర్మరాజు, విష్ణు శర్మ, మేధస్సును ఉపయోగించు. నీ శరీరమే కాగితంగా, శారీరకంగా సంభవించే మార్పులే కాలంగా నీకు 4 సందేశాలు పంపాను. జుట్టు రంగు మారటం అనేది నేను పంపిన తొలి సందేశం. పళ్ళు ఊడటం రెండవది. చూపు మందగించటం, మంచం మీది నుంచి లేవలేకపోవటం అనేవి మిగతా 2 అన్నాడు.
కాబట్టి మరణం గురించి ముందుగానే యముడు మన అందరికీ ఈ విధమైన సందేశాలు పంపుతూనే ఉంటాడు అనే విషయాన్ని అందరూ గ్రహించాలి. ఒక వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక ఆ విషయంలోనికి వస్తే, ఈ ఆదివారం చాలా శక్తివంతమైనది, ఎంతో పవిత్రమైనది. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. ఈ ఆదివారం రోజు ఒక ప్రత్యేకమైన ఆకును కాలిస్తే మీ జాతకం మారిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ ఆకు ఏమిటి అంటే వేపాకు. అవును, ఈ ఆదివారం రోజు చక్కగా గుప్పెడు వేప ఆకులను తెచ్చుకోండి. ఉదయమే వేప ఆకులను తెచ్చుకొని ఎండలో బాగా ఎండబెట్టండి. బాగా ఎండ పడే చోట పెట్టి వదిలివేయండి. వేపాకులతోనే ఈ పరిహారం ఎందుకు చేయాలి అంటే, వేపాకు అంటే త్రిమాతలకు ఇష్టం. లక్ష్మీదేవి, దుర్గాదేవి, సరస్వతీదేవి వీరు ముగ్గురికి కూడా వేప ఆకులంటే ఇష్టం. వేపాకులకు మన సమస్యలను, కష్టాలను తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి. అంతేకాదు వేప ఆకులకు జాతక దోషాలను తొలగించగలిగే అతీత శక్తులు కూడా ఉన్నాయి గనుక పగలంతా వేప ఆకులను ఎండబెట్టండి. మళ్ళీ ఈరోజు సాయంత్రం ఈ ఆకులను తీసి ఒక గిన్నెలో వేయండి. ధూపం గిన్నె ఉంటే దానిలో ఈ వేప ఆకులను లైట్గా నలిపివేయండి. చీకటి పడిన తర్వాత అంటే 6 దాటిన తర్వాత ఈ వేప ఆకులను గిన్నెలో వేశారు కదా, గిన్నెలోనే కొంచెం సాంబ్రాణి పొడి కానీ గుగ్గులం పొడి కానీ వేయండి. మీ దగ్గర ఏ పొడి ఉంటే ఆ పొడి వేయండి. చివరిలో కొంచెం అనగా చిటికెడు పచ్చ కర్పూరం పొడిని కూడా గిన్నెలో వేయండి. ఆ తర్వాత అగ్గిపుల్ల సాయంతో వీటన్నిటిని కూడా వెలిగించండి. అలా వెలిగించినప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగను ఇల్లంతా చూపించండి. బాత్రూంతో సహా అన్ని గదుల్లోనూ ఈ పొగను చూపించండి. ముందు పూజ గదిలో, కిచెన్లో, హాల్లో ఇలా గదులన్నిటిలో కూడా చూపించిన తర్వాత ఆఖరిలో బాత్రూంలో ఈ పొగను చూపించండి. అలా వేప ఆకును కాల్చి ఆ పొగను ఇంట్లో చూపించటం వలన మీ ఇంట్లో ఉన్న చెడంతా కూడా పోతుంది, దరిద్రం వదిలిపోతుంది. మిమ్మల్ని ఏ దుష్టశక్తి అయితే కష్టాలకు గురి చేస్తుందో ఆ దుష్టశక్తి కూడా పోతుంది. రాత్రికి రాత్రే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. తెల్లారేసరికల్లా మీ ఇల్లు పాజిటివ్ ఎనర్జీ అనే ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి సకల ఐశ్వర్యాలను ఇస్తుంది. ఈ పరిహారాన్ని ఈ ఒక్క ఆదివారం చేసి వదిలివేయకుండా 3 లేదా 5 లేదా 7 లేదా 9 ఆదివారాల పాటు చేస్తే మరిన్ని అద్భుత ఫలితాలు వస్తాయి, మనశ్శాంతి లభిస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ ఆదివారం రోజు ఇంట్లో ఈ ఆకులను కాల్చండి, మంచి ఫలితాలను పొందండి, ఆనందంగా జీవించండి. మానవ జీవనానికి, మనుగడకు ప్రధానమైనది డబ్బు. మనం అన్నిటికంటే ముఖ్యంగా డబ్బుకే మొదటి స్థానాన్ని ఇస్తాము. డబ్బును సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో డబ్బు అనేది సర్వసాధారణ విషయం అయిపోయింది. అయినా కూడా డబ్బు లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అప్పుల పాలవటం, వ్యాపారాలలో నష్టం రావటం వంటివి జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుత రోజుల్లో డబ్బు లేక చాలామంది నష్టపోతూ ఉన్నారు. ఎంత సంపాదించినా ఇంటి ఖర్చులకు చాలక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి సమయంలో అప్పు చేయటం మొదలుపెట్టి అప్పుల పాలవుతూ ఉన్నారు. దీని వలన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఎదురవుతుంది. అంతేకాకుండా కుటుంబంలో మనశ్శాంతి లేకపోవటం, గొడవలు జరుగుతూ ఉంటాయి. చాలామంది ఇల్లు బాగోలేదని, నరదిష్టి ఉన్నదని బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు ఉప్పు ఆవాలు పరిహారం చేయటం వలన మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా ఉప్పు ఆవాల గురించి మన అందరికీ తెలిసిన విషయమే. ఉప్పు అనేది దిష్టి తీయడానికి, చెడును తరిమివేయడానికి అన్ని విధాలుగా కూడా మనకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ ఉప్పు ఆవాలు పరిహారం చేయటం వలన నెగిటివ్ ప్రభావాలు, నరదృష్టి వంటి వాటి నుండి సులభంగా బయటపడగలుగుతూ ఉంటాము. చాలామందికి ఉన్నట్టుండి ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. అది ఎందుకో కొంతమందికి అర్థం కాదు. అది గాలి రూపంలో కానీ, నకారాత్మక శక్తి రూపంలో లేదా చెడు రూపంలో కానీ ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉంటుంది. అటువంటి వాటిని గ్రహించలేక కొంతమంది హాస్పిటల్కు వెళ్ళటం, వేరు ప్రదేశాలకు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. దీని వలన ధనం వృధాగా ఖర్చవుతూ ఉంటుంది. కానీ కొన్ని పరిహారాలు చిన్నవిగా ఉంటాయి. అటువంటి వాటికి కూడా డబ్బులను వృధాగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఈ విధంగా డబ్బులు ఖర్చు కాకుండా
మీరే ఇంట్లో ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి, గ్రహదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా ఎటువంటి సమస్యలకైనా సరే ఈ ఆవాలు మరియు ఉప్పు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. మొదటిగా మన ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. గొడవ ఎందుకు జరుగుతుందో కూడా కొన్ని సమయాల్లో అర్థం కాదు. అదేవిధంగా నిద్రపోయే సమయంలో చెడు కలలు రావటం, కలలో ఏదో శక్తి కనిపించటం, భయంకరమైన కలలు రావటం జరుగుతూ ఉంటాయి. అటువంటి వారు ఆదివారం రోజు ఈ పరిహారాన్ని చేయటం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే ఇది చాలా ప్రాచీనమైన పరిహారమే కాకుండా మనం పాటించే పరిహారం కూడా. శాస్త్రాలలో కూడా ఈ పరిహారాన్ని మన పూర్వీకులు చేసేవారని, అంతేకాకుండా ఇప్పటికీ కూడా ఈ ఉప్పు ఆవాల పరిహారం ఆచరణలో ఉందని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆదివారం రోజు ఉప్పు ఆవాలు పరిహారం చేయండి. దీని వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఆవాలలో 2 రకాల ఆవాలు ఉంటాయి. ఒకటి పసుపు రంగు ఆవాలు, 2 నల్ల ఆవాలు. కాబట్టి మీరు ఎక్కువగా పసుపు రంగు ఆవాలను తీసుకోవటం వలన మీకు అన్ని పనులలో విజయం కలుగుతుంది. పసుపు రంగు ఆవాలు దొరక్కపోతే నలుపు రంగు ఆవాలను కూడా తీసుకోవచ్చు. తెలుపు రంగు ఆవాలను తీసుకోవటం వలన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవటం, నరదృష్టి తొలగిపోవటం జరుగుతూ ఉంటుంది. ఆదివారం రోజు ఉదయాన్నే నిద్రలేవగానే శుచిగా స్నానాన్ని ఆచరించాలి. ఆ తర్వాత మీ పూజా గదిని శుభ్రం చేసుకొని మీ కష్టాలు పోవాలని భగవంతుణ్ణి ప్రార్థించుకోవాలి. ఆ తరువాత ఒక మట్టి పాత్రను తీసుకొని లేదా మట్టి ప్రమ్మిదను తీసుకొని దానిలో కొద్దిగా ఉప్పు తీసుకోవాలి. దానిలో కొద్దిగా ఆవాలు మరియు చిటికెడు పసుపును తీసుకోవాలి. ఇవి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపివేస్తాయి. ఆ మట్టి పాత్రను పట్టుకుని మీ ఇంట్లోని గదులు మొత్తం కూడా తిరిగిన తర్వాత మీ ఇంట్లోని హాలులో ఎవ్వరూ చూడని చోట ఆ మట్టి పాత్రను పెట్టాలి. ఆ తర్వాత రోజు ఆ మట్టి పాత్రను ఉదయాన్నే నిద్రలేవగానే తీసుకొని ఎవరు తిరగని ప్రదేశంలో లేదా పారే నీటిలో లేదా పచ్చని చెట్టు మొదట్లో వేయాలి. ఈ విధంగా చేసి వెనక్కు తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఆదివారం రోజు చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా చెడుగాలి ఉన్నవారు ఆదివారం రోజు సాయంత్రం కొన్ని ఆవాలు, ఉప్పు, పసుపును ఎడమ చేతితో తీసుకొని చెడుగాలి ఉన్నవారు పడమట వైపు నిలబడి ఇంట్లో పెద్దవారి చేత దిష్టి తీయించుకోవాలి. తర్వాత దానిని నీటిలో పారవేయాలి. ఇలా చేయటం వలన మీరు ఆనందంగా ఉంటారు. మీరు కూడా ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే రేపు ఆదివారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పరిహారాలను చేయటం వలన మీరు అష్టైశ్వర్యాలతో మీ కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.